హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 15, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలో నిలిచిన ఒక టీ ప్రోడక్ట్కి సంబంధించి మనం ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాణిజ్య స్థాయిలో మచ్చా టీని ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏది? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఎటువంటి టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇదొక సూపర్లేటివ్ టాపిక్. ఎలా? భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాణిజ్య స్థాయిలో కమర్షియల్ బేసిస్లో మచ్చా టీని ఉత్పత్తి చేశాము. అది ఏ రాష్ట్రంలో అంటే అస్సాం రాష్ట్రంలో. మనకు టీ ప్రోడక్ట్, టీ కల్టివేషన్ అంటేనే కూడా అస్సాం గుర్తొస్తుంది. ఓకేనా? అస్సాం రాష్ట్రంలోని టిన్సుకియా డిస్టిక్లో భారతదేశంలో మొట్టమొదటిసారి వాణిజ్య స్థాయిలో మచ్చా టీని ఉత్పత్తి చేశాము. మచ్చా టీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక గ్రీన్ టీ అని చెప్పవచ్చు. సో షాడో ప్లేసెస్లో కల్టివేషన్ చేసిన ఆ లీవ్స్ ఏవైతే ఉంటాయో, టీ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని గ్రైండ్ చేసేసేసి నేరుగా వాటర్లో మిక్స్ చేసుకొని తాగడమే. ప్రత్యేకత ఏంటంటే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కెఫిన్ ప్రోడక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి మచ్చా టీ అని చెప్పగానే మనకు ఒక దేశం గుర్తుకు రావాలి, జపాన్ దేశానికి సంబంధించిన ప్రోడక్ట్. మన భారతదేశంలో మొట్టమొదటిసారి వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడం జరిగింది. సో పోటీ పరీక్షల్లో సూపర్లేటివ్ టాపిక్స్ పైన ఎలా క్వశ్చన్ అడుగుతారో సింగిల్ లైన్లో అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడ వివరాలను చూద్దాము. సో అస్సాం బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు ప్రొడ్యూస్ మచ్చా టీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అస్సాం రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాణిజ్య స్థాయిలో మచ్చా టీని ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా నిలిచింది. ఈ టీ ప్రోడక్ట్ని టిన్సుకియా డిస్టిక్, అస్సాం రాష్ట్రంలో ఛోటా టింగ్రాయ్ టీ తోట ఏదైతే ఉంటుందో ఆ టీ గార్డెన్స్లో ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ అభివృద్ధి ద్వారా అస్సాం టీ పరిశ్రమలో విభిన్నీకరణకు కొత్త దిశ లభించింది. టీ ప్రోడక్ట్ అంటేనే, టీ అంటేనే మనకు అస్సాం రాష్ట్రం గుర్తొస్తుంది. ఓకేనా? రైట్. అస్సాం సాధారణంగా బలమైన బ్లాక్ టీకి ప్రసిద్ధి. మచ్చా టీ అనేది ప్రత్యేక విధానంలో నీడలో, షాడో ప్లేస్లో పెంచిన ఆకుల నుంచి తయారయ్యే ఒక గ్రీన్ టీ పౌడర్. సాధారణ గ్రీన్ టీలా ఆకులను మరిగించి పారేయకుండా మచ్చా టీని ఏదైతే ఉంటుందో, ఈ టీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని నీటిలో కలిపి పూర్తిగా సింపుల్గా చెప్పాలంటే పౌడర్ మొత్తం కూడా మిసిబుల్ అవుతుంది వాటర్తో, వేస్టేజ్ ఏముండదు. ఓకేనా? ఇది పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, కెఫిన్ ఎక్కువగా అందిస్తుంది. ఈ అభివృద్ధి ద్వారా భారతదేశం ప్రీమియం జపాన్ శైలిలో, సో మచ్చా టీ అంటే జపాన్ గుర్తొస్తుంది, మచ్చా టీ అనేది జపాన్ శైలిలో పచ్చటి అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాన్ని పొందుతుంది. ఓకేనా? రైట్. మచ్చా టీ ఉద్భవ దేశం, ఏ దేశానికి సంబంధించిన టీ ప్రోడక్ట్ అంటున్నాను? జపాన్. ఓకేనా? సో మొక్క పేరు వచ్చేసి, సైంటిఫిక్ నేమ్ వచ్చేసేసి క్యామెలియా సినెన్సిస్. పొడి రూపంలోని గ్రీన్ టీ, ఆకులను పూర్తిగా పొడి రూపంలో వినియోగించుకుంటాము, వాటర్లో మిసిబుల్ చేసేసి తాగిస్తారు. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే ప్రోడక్ట్. ఇక భారతదేశంలో టీ రిలేటెడ్, టీ కల్టివేషన్ సంబంధించి అనగానే మనకు ఒక సంస్థ గుర్తొస్తుంది, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. 1953లో స్థాపన, హెడ్ క్వార్టర్ వచ్చేసేసి కోల్కతా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఏదైనా ఒక సంస్థ గురించి, జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థకు సంబంధించిన బేసిక్ పాయింట్ చూడాలి. ఆ సంస్థ స్థాపన ఎప్పుడైంది, ఎక్కడ ప్రధాన కేంద్రము, నోడల్ మినిస్ట్రీ ఏంటి, అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, ఇటువంటివి ఖచ్చితంగా చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? పీయూష్ గోయల్ గారు. ఓకేనా? ఇక అస్సాం రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. మనం ఒక టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా, ఒక సంస్థ గురించి చూసినా, ఒక కూటమి గురించి చూసినా బేసిక్ పాయింట్స్ అన్నీ నేర్చుకోవాలి. అస్సాం క్యాపిటల్ వచ్చేసేసి దిస్పూర్. అక్కడ
ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. ఇక ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి జిఐ ట్యాగ్కి సంబంధించి. జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపుకు సంబంధించి. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి 2 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే గడిచిన నెల జూన్ మంత్ మరియు ఈ నెల జూలై మంత్లో మ్యాక్సిమం జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. బీహార్కి సంబంధించి చూసాము, జార్ఖండ్కి సంబంధించి చూసాము, అస్సాంకి సంబంధించి చూసాము, త్రిపురకి సంబంధించి చూసాము, వెస్ట్ బెంగాల్కి సంబంధించి చూసాము. అలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. జిఐ ట్యాగ్. జిఐ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. ఏదైనా ఒక ప్రోడక్ట్కి లేదా ఏదైనా ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపుని ఇవ్వడమే జిఐ ట్యాగ్. మరి ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, పండించే పంటే కానివ్వండి, వంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, లేదంటే ప్రత్యేకమైన కళలే కానివ్వండి, బెవరేజెసే కానివ్వండి, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ ఈస్. ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే ప్రాంతం పేరు గుర్తొస్తుంది, ప్రాంతం పేరు చెప్పగానే ప్రోడక్ట్ పేరు గుర్తొస్తుంది. మరి జిఐకి సంబంధించి ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా చట్టం గుర్తుంచుకోవాలి. బేసిక్ పాయింట్స్ ఇవి. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, జిఐఆర్ అనే సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే చెన్నై, తమిళనాడు. ఓకేనా? సో జాగ్రఫికల్ రిజిస్ట్రీ లేదంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ జిఐ ట్యాగ్ని ప్రోడక్ట్స్కి మంజూరు చేస్తుంది, ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. అలా జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్కి స్థానికంగానే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత వస్తుంది, ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ వస్తుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్గా అది ప్రత్యేక గుర్తింపు పొందుతుంది సింపుల్గా. మరి వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ని, జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ని వివిధ దేశాలకు ఎగుమతి చేయడం మనం చూస్తూ ఉంటాము. అపెడా అనే ఒక సంస్థ, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, అపెడా అనే సంస్థ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇట్ ఈస్ వర్కింగ్. ఈ సంస్థ వివిధ దేశాలకు జిఐ ట్యాగ్డ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో ప్రోత్సహిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక జిఐ ట్యాగ్ అనే అంశం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు. ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు దీనికి సంబంధించి బాధ్యతలు చూసుకుంటారు. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మంత్రి పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ సంఖ్య 2030 నాటికి 10,000కు చేరాలి అని చెప్పేసేసి 10,000 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ పొందాలి, ఇవ్వాలి. అలాంటి ప్రత్యేకతను మనం చూడాలని చెప్పేసి ప్రస్తుతం అరౌండ్ 1000 ఉన్నాయి అంతే. అత్యధిక జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ యూపీకి సంబంధించి ఉన్నాయి. ఎనఫ్. ఇవన్నీ స్టాటిక్ పాయింట్స్. లక్ష్యాలను కూడా చూడాలి, ఏ సంవత్సరం నాటికి ఏం సాధించాలి, ఇటువంటివి. ఇకపోతే జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ సంబంధించి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వార్తలు నిలిచిన ఆ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్ ఏంటి, ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఎనఫ్. వీలైతే ప్రత్యేకత చూడండి. ఓకేనా? అంతకుమించి ఎగ్జామినేషన్లో అడగరు. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా జిఐ ట్యాగ్ రిలేటెడ్గా మీరు తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఎగ్జామినర్కి మోస్ట్ ఫేవరెట్ టాపిక్స్లో ఇదొక టాపిక్ అని చెప్పవచ్చు. మీరు చూసుంటారు గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఉంజా క్యుమిన్, ఉంజా ఫెనెల్, ఒకటేమో జీలకర్ర, ఒకటేమో సోంపు. మనం సోంపు అంటాం కదా, రెస్టారెంట్ కానీ ఇళ్లలో కానివ్వండి, అతిథులు వచ్చినప్పుడు కానివ్వండి, భోజనం పెట్టిన తర్వాత సోంపు ఇస్తాము. సోంపు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈజ్ కార్మినేటివ్. కార్మినేటివ్ అంటే జీర్ణం అవ్వడానికి ఉపయుక్తంగా ఉండే ప్రోడక్ట్. ఓకేనా? సో ఒక జీలకర్ర, ఒకటి సోంపు ప్రోడక్ట్. ఏంటంటే అవి ఉంజా క్యుమిన్ మరియు ఉంజా ఫెనెల్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఓకేనా? సో ఉంజా క్యుమిన్ అంటేనేమో జీలకర్ర, ఉంజా ఫెనెల్ అంటేనేమో ఏమంటాం మనము సోంపు మన స్థానిక భాషలో. ఓకేనా?
నార్థన్ ప్లేస్ ఆఫ్ గుజరాత్ చెందిన ఉంజా జీలకర్ర మరియు ఉంజా సోంప వాటికి భౌగోళిక గుర్తింపు సూచి జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఈ జిఏ ట్యాగ్ ఈ సుగంధ ద్రవ్యాల ప్రత్యేక నాణ్యత, ఖ్యాతి మరియు భౌగోళిక ప్రత్యేకతను గుర్తిస్తుంది. దీనివల్ల రైతుల ఆదాయము, ఎగుమతులు, మార్కెట్ విలువ పెరగడంతో పాటు నకిలీ ఉత్పత్తుల నుంచి రక్షణ లభిస్తుంది. ఉంజా జీలకర్ర, సోంపు వంటి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి భారతదేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఒకటి. ఓకేనా? సో జిఏ ట్యాగ్కి సంబంధించి బేసిక్ పాయింట్స్ ఏవైతే మీకు నేను చెప్పానో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. నేను మీకు ఏదైతే క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తానో ఓరల్గా అదంతా కూడా ఈ విధంగా స్క్రిప్ట్లో మీకు పీడిఎఫ్లో మన CA360 కోర్స్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA360 కోర్సులో, సో CA360 2026 కోర్సులో తెలుగు అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. క్యాపిటల్ వచ్చేసి గాంధీనగర్. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. భూపేంద్రభాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు. ఇక గుజరాత్ రాష్ట్ర ఆవిర్భావం వచ్చేసేసి 1960 May 1 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో భారతదేశంలో ఏర్పాటైన 15వ రాష్ట్రం అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ UNSCకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భద్రతా మండలి పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. రీసెంట్గా మనం UNSCకి సంబంధించి భద్రతా మండలికి ఎన్నికైన తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికైన 10 దేశాల గురించి చెప్పాను. January 1, 2026 నుంచి తాత్కాలిక సభ్య దేశాలుగా ఏ దేశాలు బాధ్యతలు స్వీకరించినాయి అని చెప్పేసి రీసెంట్గా లాస్ట్ మంత్ జూన్ మంత్లో భద్రతా మండలికి జరిగిన ఎన్నికలు, సింపుల్గా చెప్పాలంటే తాత్కాలిక సభ్య దేశాల్లో 10 ఉంటాయి కదా, ఆ 10లో మరొక 5 2027 January 1 నుంచి ఎవరెవరు వస్తారు అవన్నీ కూడా మనం చూసాము. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి. అందులో లాత్వియా పేరు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం 2026 January 1 నుంచి లాత్వియా, యూరోప్ కాంటినెంట్లో లాత్వియా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా బాధ్యతలు స్వీకరించింది. ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారంటే ప్రత్యేకమైన పాయింట్స్ పైన పోటీ పరీక్షల్లో ప్రశ్న అడుగుతారు. లాత్వియా యొక్క ప్రత్యేకత ఏంటంటే భద్రతా మండలికి భద్రతా మండలి చరిత్రలో మొట్టమొదటిసారి లాత్వియా తాత్కాలిక సభ్య దేశంగా బాధ్యతలు స్వీకరించింది. మరి ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ ఎన్నిసార్లు ఎన్నికైంది? తాత్కాలిక సభ్య దేశంగానే 8 సార్లు ఎన్నికైంది. చివరిసారి 2021 January 1 నుంచి 2022 December 31 వరకు. ఇక 9వసారి ఎన్నికకి సంబంధించి ఇప్పుడు మనకు వార్తల్లో టాపిక్. ఫస్ట్ భద్రతా మండలికి సంబంధించి చూద్దాం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 1945 October 24న స్థాపన, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. భద్రతా మండలిలో మొత్తము 15 సభ్య దేశాలు ఉంటాయి. ఆ 15ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 5+10గా గుర్తుపెట్టుకోవాలి. 5+10, 5 ఏమో P5 కంట్రీస్ అంటే పర్మనెంట్ 5. శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు 5. మరి శాశ్వత సభ్యత్వం అంటే భద్రతా మండలి ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకైనా సభ్యత్వాన్ని కలిగి ఉండే దేశాలు. వాటికి వీటో పవర్ ఉంటుంది. వీటో పవర్డ్ కంట్రీస్ అంటాము. మరి ఆ 5 దేశాలు ఏంటి అంటారు? US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్ 5 దేశాలు. ఇవి కాకుండా మరో 10 దేశాలు కూడా ఉంటాయి. కానీ ఈ 10 దేశాల ప్రత్యేకత ఏంటంటే తాత్కాలిక సభ్యత్వాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. అంటే ప్రతి 2 సంవత్సరాల కాల పరిమితితో ఎన్నికయ్యే దేశాలు 10 దేశాలు. వాటిపైన ఎగ్జామినేషన్లో తక్కువగా అడుగుతున్నారు ప్రశ్నలు. కాకపోతే భారత్ కోణంలో మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడెప్పుడు ఎన్నికైంది ఇలా. సో ఒక తాత్కాలిక సభ్య దేశం బాధ్యతలు స్వీకరించింది అంటే 2 ఏళ్ళు మాత్రమే తన బాధ్యతను నిర్వర్తిస్తుంది, 2 సంవత్సరాలు. ఇకపోతే భద్రతా మండలికి సంబంధించి తాత్కాలిక సభ్య దేశాల ఎన్నిక ఏ విధంగా ఉంటుందంటే రీజన్ వైజ్గా ఉంటుంది. 2028-29 2028-29 కాలానికి గాను 2028-29 అంటే 2028 January 1 నుంచి 2029 December 31 వరకు తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నికవ్వాలని చూస్తోంది. మరి భారత్కి ఎన్నిక ఏ విధంగా ఉంటుందంటే పోటీ అనేది ఉంటుంది కదా. తజికిస్తాన్ పోటీగా ఉంది మనకి.
మరి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎన్నికవడానికి ఒక విజన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ప్రకటించారు. శాంతి విజన్ అని చెప్పేసేసి శాంతి విజన్. మరి భారత్ ఏ ప్రాంతం నుండి ఎన్నికవ్వాలని చూస్తుంది? ఏషియా పసిఫిక్ రీజన్ నుంచి. ఇక్కడ ఏరియా వైగా చూస్తే భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు కదా, అవి పోను 3 దేశాలేమో ఆఫ్రికా ఖండం నుండి ఎన్నికైతాయి, 2 దేశాలేమో ఏషియా నుండి ఎన్నికైతాయి. నెక్స్ట్ ఇంకో 2 దేశాలేమో లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ నుండి. నెక్స్ట్ వెస్టర్న్ యూరోపియన్ నుండి 2 దేశాలు ఎన్నికైతాయి. ఈస్టర్న్ యూరోప్ నుంచి ఒక దేశం ఎన్నికవుతుంది. ఇప్పుడు భారత్ ఏషియా ప్రాంతం నుండి ఎన్నికవ్వడానికి శాంతి విజన్ని ప్రకటించింది. శాంతి విజన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, అబ్రివేషన్స్ని ట్రాన్స్లేషన్ చేయకండి. శాంతి విజన్ అంటే సెక్యూరింగ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నార్మ్స్ ట్రస్ట్ ఇంటిగ్రిటీ. భద్రతా మండలిలో భారత తాత్కాలిక సభ్య దేశంగా 9వసారి ఎన్నికవ్వడానికి 2028-29 కాలానికి గాను ఎన్నికవ్వడానికి ఒక విజన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ప్రకటించారు. ఎనఫ్, ఓకేనా? 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ 2026 జూలై 13న శాంతి ప్రచారాన్ని విజన్ని ప్రారంభించింది. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఈ ప్రచారాన్ని న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఏషియా పసిఫిక్ గ్రూప్కు కేటాయించిన స్థానానికి భారత్ తజకిస్తాన్తో పోటీ పడుతుంది. మరి ఎన్నికలు ఎట్లా జరుగుతాయి అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా, అక్కడ జరుగుతాయి. ఓకేనా? ఈ ఎన్నికలు 2027 జూన్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ UNGAలో నిర్వహించబడతాయి. భారత్ ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 8 సార్లు తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసింది. చివరిసారిగా 2021 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు సభ్యత్వాన్ని కలిగింది. ఓకేనా? సో భద్రతా మండలికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అదంతా కూడా స్క్రిప్ట్. ఇక యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపన ఏంటి? సభ్య దేశాలు 193. ఇక మరి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ ఇప్పటి వరకు 8 సార్లు ఎన్నికైంది అన్నాను కదా. ఎన్నిక ఎప్పుడెప్పుడు అంటే మొదటిసారి 1950-51 ఈ 2 ఇయర్స్కి, ఆ తర్వాత 1967-68, 72-73, 77-78, 84-85, 91-92, 2011-12, 2021 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు 8 సార్లు తాత్కాలిక సభ్యదేశంగా. అంటే ఇప్పటి వరకు భద్రతా మండలిలో 16 సంవత్సరాలు భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఉంది. మరి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్ ఉండడానికి ప్రయత్నాలు చేస్తోంది. భద్రతా మండలిలో రీఫార్మ్స్ అవసరము. ఎప్పుడో జరిగిన భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల ఎంపిక అనేది ఇంకా అదే కొనసాగడం ఏంటి? భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా కోసము G4 అనే ఒక కూటమి కూడా ఏర్పాటైంది. అలా అందులో భారత్ ఉంది. అలాగా ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్, ఇటీవల కాలంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి రెగ్యులర్గా న్యూస్లో చూస్తున్నాము. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఉదాహరణ చెప్పాలంటే 2 దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అంటే ఆ 2 దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి కదా, వాటికి సంబంధించి టారిఫ్ ఫ్రీ కానివ్వండి, సుంకాలను తగ్గించడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయి. ఓకేనా? మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా UK కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లోనే డిఫరెంట్ చూస్తాం. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇక్కడ. ఇంకోటి సెపా అనేది ఉంటుంది. ఉదాహరణకు ఇండియా UAE సెపా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అలాగా. ఓకేనా? సో సెటా ఇండియా UK మధ్య ఈరోజు జూలై 15, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే జూలై 25, 2025 రోజున జరిగింది. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అయింది, అమల్లోకి వచ్చింది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనివల్ల ఇరు దేశాలకు కూడా లాభదాయకమే. చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. మరి రీసెంట్గా జనవరి 26 ఆ సందర్భంగా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ప్రతినిధులు మన భారతదేశానికి ముఖ్య అతిథులుగా వచ్చారు కదా. అప్పుడు ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ జరిగింది కదా, అదేంటి ఇదేంటి అనుకుంటారు. యూరోపియన్ యూనియన్లో బ్రిటన్ సభ్యత్వం లేదు, గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు,
అందులో బ్రిటన్ లేదు, యూకే లేదు. సో ఇప్పుడు యూకేకి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఇది. ఓకేనా? సో భారత్ యునైటెడ్ కింగ్డమ్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్, తెలుగులో సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందము 2026 జూలై 15 ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఇది భారత ప్రభుత్వం కుదుర్చుకున్న 6th ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మరి ఈ అగ్రిమెంట్ కంటే ముందు భారత్ ఏ దేశాలతో అంటే మారిషస్, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఒమాన్ దేశాలతో ఇటువంటి ఒప్పందాలను అమలు చేసింది. ఓకేనా? గత కొన్నేళ్ళలో భారత్ కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందము ఇదే. ఇక ఇంతకంటే కూడా పెద్దదంటే 2026 జనవరి సమయంలో మనం చూస్తాము ఇండియా EU ఒప్పందము. మరి ఈ ఒప్పందం ద్వారా భారత్ ఎగుమతులు అంటే భారతదేశం నుంచి యూకేకి ఎగుమతి అంటే వాళ్ళు చేసుకునే దిగుమతులు ఏవైతే ఉంటాయో 99% ఉత్పత్తులకు యూకే మార్కెట్లో సుంకరహిత ప్రవేశం ఉంటుంది, టారిఫ్ ఫ్రీ ఇంపోర్ట్స్ అక్కడ. ఓకేనా? జౌలి, దుస్తులు, పాదరక్షలు, కార్పెట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, చేపలు, మాంసము, ప్రాసెస్డ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ప్రధానంగా లాభపడతాయి. ఇక్కడ ఎగుమతి అయ్యేటి అవి కాబట్టి. ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, ఆటో స్పేర్ పార్ట్స్, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, లోహ ఉత్పత్తులు, సెరామిక్స్, గాజు, సిమెంట్ ఉత్పత్తులకు కూడా ఈ ఒప్పందం అనేది ప్రయోజనం కలిగిస్తుంది. ఓకేనా? సో భారత్ యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ పేరుతో? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ 2025 జూలై 25న జరిగింది. ఇప్పుడు 2026 జూలై 15 నుంచి ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్కి అమల్లోకి వచ్చింది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం, బైలాటరల్ ట్రేడ్, పెట్టుబడులు, మార్కెట్ ప్రవేశం మరియు ఆర్థిక సహకారాన్ని పెంచడం కోసము. ఇక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాలు దిగుమతి సుంకాలు మరియు వాణిజ్య అడ్డంకులను తగ్గించడానికి లేదా తొలగించడానికి కుదుర్చుకునే ఒప్పందము. వాణిజ్యం, పెట్టుబడులు, ఎగుమతులు మరియు ఆర్థిక వృద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది. ఓకేనా? యూకే ఇప్పుడు బ్రిటన్కి సంబంధించి ప్రధానమంత్రిగా అయితే ప్రస్తుతానికి కీర్ స్టార్మర్ గారే ఉన్నారు, రిజైన్ చేశారు. ఈ జూలై 20th వరకు తనే ఉంటారు. ఓకేనా? రైట్. సో బ్రిటన్ ప్రజాస్వామ్య దేశమే కానీ గణతంత్ర దేశం కాదు. అక్కడ కింగ్ ఉంటారు కదా, కంట్రీ హెడ్గా చార్లెస్ III. రైట్. ఇక యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేదేమో 1960లో ఏర్పాటు. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. 4 దేశాలతో ఒప్పందం అని చెప్పేసి అన్నాను. ఆ ఒప్పందం మనకు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో కుదుర్చుకునే ఫ్రీ ట్రేడ్. ఆ 4 దేశాలు ఏంటంటే ఐస్లాండ్, లిచ్టెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్. వీటితో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. ఇక నెక్స్ట్ మరొక అంతర్జాతీయ అంశము. 9 యూరోపియన్ దేశాలు, యుక్రెయిన్ కలిసి క్షిపణి రక్షణ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. యాంటీ బ్యాలిస్టిక్ కోయాలిషన్, క్షిపణి రక్షణ కూటమి అని చెప్పవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శత్రు దేశాలు ఆ 10 దేశాలపైన దాడులు చేస్తే, క్షిపణులను కనుక ప్రయోగిస్తే వాటి నుండి కాపాడుకోవడానికి ఒక రక్షణ వ్యవస్థ ఏర్పాటు కోసం. ఇక్కడ మీరు ఈ టాపిక్లో ఏం చూడాలంటే ఆ 9 యూరోపియన్ దేశాలు ఏంటి చూడాలి, ప్లస్ 1 కంట్రీ యుక్రెయిన్. ఓకేనా? 2026 జూలై 13న ఫ్రాన్స్లోని ప్యారిస్లో 9 యూరోపియన్ దేశాలు మరియు యుక్రెయిన్ కలిసి ఇంటిగ్రేటెడ్ యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ కోalition, ఆ కోalition పేరు ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇంటిగ్రేటెడ్ యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ కోalition కూటమి. ఇందులో మొత్తమైనవి 9+1. ఓకేనా? ఈ కూటమిలో ఏ దేశాలు ఉంటాయి ఆ దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి. డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, యుక్రెయిన్, యునైటెడ్ కింగ్డమ్ సభ్య దేశాలుగా ఉన్నాయి. యూరోప్ కోసం యాంటీ బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు ఉమ్మడి క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించడమే ఈ కూటమి యొక్క లక్ష్యము. ఆ దేశాలు కాపాడుకోవడం కోసం వాళ్ళకు వాళ్ళు యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్స్ కోalition అంటే ఏంటంటే రక్షణ వ్యవస్థ. ఓకేనా? బ్యాలిస్టిక్ క్షిపణుల నుంచి యూరోప్ భద్రతను బలోపేతం చేయడము ఈ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం అంట. ఈ దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి. సింపుల్ చెప్పాలంటే ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అటువంటివి. ఓకేనా? యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ రక్షణ వ్యవస్థ ఏంటంటే శత్రు బ్యాలిస్టిక్ క్షిపణులను గుర్తిస్తుంది, అది అనుసరిస్తుంది, అడ్డుకుంటుంది మరియు ధ్వంసం చేస్తుంది. ఈ క్షిపణి వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఇది.
రాడార్స్, సెన్సార్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఇంటర్సెప్టర్ క్షిపణులను ఉపయోగిస్తుంది. ఇక బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన తర్వాత ఎత్తైన వంపు మార్గంలో ప్రయాణించి లక్ష్యాన్ని చేరుతుంది. ఓకేనా, రైట్. సో ఫ్రాన్స్లో సమ్మిట్ జరిగిందని కదా, ఫ్రాన్స్ రాజధాని వచ్చేసి ప్యారిస్, అక్కడ కరెన్సీ వచ్చేసి యూరో జోన్లో ఎన్ని దేశాలు? 21 సభ్య దేశం. 2026 జనవరి 1 నుండి ఏ దేశము? బల్గేరియా. గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు ఉంటాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రోన్. ఓకేనా. ఇక నెక్స్ట్ మన జాతీయ అంశాల విషయానికి వస్తే, మహిళా పరిశోధకుల కోసము ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. 1942 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ పరిధిలో పనిచేస్తుంది. ఈ సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం నల్లతంబి కలైసెల్వి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో సిఎస్ఐఆర్ వారు ఆస్పైర్ శక్తి అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు. డైరెక్ట్ చూడండి, సిఎస్ఐఆర్ వారు ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి? ఆస్పైర్ శక్తి. ఎందుకోసం ఇది? మహిళా పరిశోధకులను ప్రోత్సహించడం కోసము, పరిశోధన రంగంలో ప్రోత్సహించడం కోసం, స్టెమ్ రంగంలో ప్రోత్సహించడం కోసము. ఓకేనా. స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ రంగాల్లో మహిళలను ప్రోత్సహించడం కోసం. డైరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించి బేసిక్ పాయింట్స్. ఓకేనా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఏంటని. ఇక స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్. ఇక నెక్స్ట్ సూపర్లేటివ్ టాపిక్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ సూపర్లేటివ్ టాపిక్స్ కదా. సో కర్ణాటక రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ డ్రివెన్ ఏఐ యూనివర్సిటీ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వంచే నడపబడే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు బెంగళూరులో జరుగుతుందంట. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మేధకు సంబంధించి చాలా అంశాలు మనం చూసాము, డిక్లరేషన్ చూసాము. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ని రీసెంట్గా చూసాము మనము ఫిబ్రవరి నెలలో. ఇవన్నీ చూడండి. బ్లెస్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించి అంటారు? రీసెంట్గా కేరళ రాష్ట్రంలో భారతదేశంలోని మొట్టమొదటిసారి ఏఐ శాఖను కేటాయించి మంత్రిని కూడా నియమించారు. ఇలాంటివి. సో ఇప్పుడు ఏఐ పరిశోధన ఇటువంటి అంశాలు చూసుకోవడానికి ఒక యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. భారతదేశంలోని మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమము ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకేనా. సో 2026 జూలై 14 అంటే నిన్నటి రోజున కర్ణాటక ప్రభుత్వం భారతదేశంలోని తొలి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విశ్వవిద్యాలయానికి స్టార్టప్స్, అంకుర సంస్థలు, పరిశోధకులు, రీసెర్చర్స్ సంస్థలకు తోడ్పడే ఏఐ హబ్ అనుసంధానం చేస్తారంట. ఇందులో కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, డేటా సైన్స్ మరియు సంబంధిత సాంకేతిక రంగాల్లో డిగ్రీ, పీజీ పరిశోధన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. గుర్తుంచుకోండి. డైరెక్ట్ గుర్తుంచుకోండి. లొకేషన్ సింగిల్ లైన్లో బెంగళూరులో ఏర్పాటు చేస్తారు ఇది. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఓకేనా. అక్కడ ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ గారు ఉన్నారు. కర్ణాటక రాజధాని వచ్చేసేసి బెంగళూరు. గవర్నర్గా తావర్చంద్ గెహ్లాట్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి రీసెంట్గా మనము పారాక్వాట్ గురించి డిస్కస్ చేసాము. కామన్గా మన పంట భూమిలో, పొలాల్లో కలుపు మొక్కలు ఉంటాయి కదా, ఆ కలుపు మొక్కలను నిర్మూలించడానికి మనం ప్రయోగించే ఒక రసాయనం, చాలా హానికరమైన రసాయనం, విష పదార్థమే కలుపు మొక్కల నిర్మూలన కోసము పారాక్వాట్ని నిషేధించిన భారతదేశంలోని 3వ రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పిన. మొదట కేరళ, తర్వాత ఒడిషా, 3వ రాష్ట్రంగా తెలంగాణ రీసెంట్గా లాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే జూన్ మంత్లో నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికే పారాక్వాట్ వినియోగంపై నిషేధం ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వము దేశవ్యాప్తంగా కూడా పారాక్వాట్ని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఇటీవల వార్తలు వచ్చిన పారాక్వాట్ రసాయనం దేనికి సంబంధించింది అంటారు, ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటారు. దీనికి యాంటీడోట్ కూడా లేదు, ఈ విషయానికి విరుగుడు కూడా లేదు. ఓకేనా. ఇండియా బ్యాన్స్ పారాక్వాట్
వీడ్స్ అవుట్ బిగ్గెస్ట్ పాయిజన్ ఫ్రమ్ ఇట్స్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. భారత ప్రభుత్వం పారాక్వాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపుమందుపై లేదా రసాయనం పైన దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు భారతదేశంలో, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు జూలై 14న ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నిన్నటి రోజున దేశవ్యాప్తంగా పారాక్వాట్ అమ్మకాలు మరియు వినియోగంపై తక్షణమే నిషేధం అనేది అమల్లోకి వచ్చింది. ఈ రసాయనం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు మరియు వైద్యులు, వ్యవసాయ నిపుణుల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పారాక్వాట్ వల్ల ముఖ్యంగా రైతుల్లో ప్రాణాంతక విష ప్రయోగ ఘటనలు నమోదైనవి. దీనికి యాంటీడోట్ కూడా లేదు. యాంటీడోట్ అంటే విషయానికి విరుగుడు. ఇప్పటికే 70కి పైగా దేశాలు పారాక్వాట్ వినియోగాన్ని నిషేధించినాయి. ఓకేనా, రైట్. సో పారాక్వాట్ కలుపు మొక్కలను నిర్మూలించేందుకు ఉపయోగించే ఎంపికలేని స్పర్శ ఆధారిత కలుపు మందు, నాన్ సెలెక్టివ్ కాంటాక్ట్ హెర్బిసైడ్ పారాక్వాట్ డైక్లోరైడ్. అత్యంత విషపూరితమైన రసాయనం ఇది. ఓకేనా. ఇక భారతదేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒక పెస్టిసైడ్ పైన నిషేధం అనే అమలు చేయడం, ఇటువంటివి ఏ చట్ట పరిధిలోకి వస్తాయంటే పెస్టిసైడ్స్ యాక్ట్ 1968 భారతదేశంలో పురుగు మందులు, కలుపు మందుల దిగుమతి, తయారీ, విక్రయం, రవాణా, పంపిణీ మరియు వినియోగాన్ని నియంత్రిస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అడగవచ్చు ఎగ్జామినేషన్, కొన్ని చట్టాలు అడుగుతారు. అదే మాదక ద్రవ్యాలపైన నిషేధం అంటే మనము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. ఇక మెడిసిన్ సంబంధించి అయితే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940, రూల్స్ 1945. ఇటువంటి చూడండి, మీకు ప్రతి ఒక్కటి కూడా బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు ప్రతి టాపిక్ని చెప్తున్నాను. ఇక నెక్స్ట్ పేరు మార్పు సంబంధిత అంశము. రీసెంట్గా ఈ నెలలోనే లాస్ట్ 10 days బ్యాక్ అనుకుంటాను, మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ చెప్పాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జలాలాబాద్ని పరశురాంపురిగా పేరు మార్పు అని చెప్పేసి ఇటీవల కాలంలో పేరు మార్పు సంబంధిత అంశాలు నగరాలకు సంబంధించి కానివ్వండి, యూనివర్సిటీలకు సంబంధించి కానివ్వండి, రైల్వే స్టేషన్లకు సంబంధించి కానివ్వండి, విమానాశ్రయాలకు సంబంధించి కానివ్వండి, అండ్ కొన్ని స్ట్రీట్స్ ఏమంటాం వీధులకు సంబంధించి కానివ్వండి, పేరు మార్పు కనబడితే చూడాలి. ఓకే, నిన్న కూడా మనము జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ సెంట్రల్ విస్టాకి సంబంధించి కర్తవ్య భవన్ ఏరియా అని చెప్పేసి డిస్కస్ చేశాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం, పాపులేషన్ వైజ్గా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అదే ఏరియా వైజ్గా అయితే రాజస్థాన్, గుర్తుపెట్టుకోండి. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, బీజేపీ అధికారంలో ఉంది. తీసుకున్న నిర్ణయం ఏంటంటే అయోధ్యలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న బదర్సా అనే ఒక పట్టణం, ఒక సిటీ పేరుని భారత్ నగర్ లేదా భరత్ నగర్గా పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారు. ఓకేనా. 2026 జూలైలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య జిల్లాలోని బదర్సా పట్టణం పేరుని భరత్ నగర్గా మార్చింది. ఈ నిర్ణయాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు ప్రకటించారు. పట్టణం యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక గుర్తింపును బలోపేతం చేసి పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ నిర్ణయం యొక్క లక్ష్యం అంట. శ్రీరాముడి తమ్ముడు భరతుడు గౌరవార్థం ఈ పేరు పెట్టారు. రైట్, ఉత్తరప్రదేశ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. క్యాపిటల్ వచ్చేసి లక్నో, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు, గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ గారు ఉన్నారు. ఓకేనా. భారతదేశంలో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 403. ఓకేనా. భరత్కుండ్ అయోధ్య సమీపంలోని పవిత్ర క్షేత్రం. శ్రీరాముడు వనవాసంలో ఉన్న సమయంలో భరతుడు తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని విశ్వసిస్తారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక ఒప్పందము. పోటీ పరీక్షల్లో ఒప్పందాలపైన రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఒప్పందానికి సంబంధించి ఎలా చూడాలి, ఆ ఒప్పందంలో పాల్గొన్న సంస్థలు ఏంటి, అంటే సంతకం చేసిన సంస్థలు లేదా దేశాలు ఏంటి, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో అతిపెద్ద గ్రామస్థాయి టెలికాం సర్వే కోసం డిఓపి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అంటే తపాలా శాఖ వారు మరియు ట్రాయ్ భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం. డైరెక్ట్గా చూడండి, రెగ్యులేటరీ బాడీస్ పైన పోటీ పరీక్షలో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి రెగ్యులేటరీ బాడీ ఆర్బీఐ, బీమా రంగానికి సంబంధించి అయితే ఐఆర్డిఐ, షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అంటే సెబీ, పెన్షన్ రంగానికి సంబంధించి అయితేనేమో పిఎఫ్ఆర్డిఏ.
ఇదేమో టెలికాం రంగానికి సంబంధించి ట్రాయ్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక టాపిక్ ఉంది ఈరోజు. అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ 2 రాష్ట్రాలకు రీజనల్ కరెంట్ అఫైర్స్ని నేను అందిస్తూనే ఉన్నాను. 100% కవర్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు చూస్తే మీకు ఏపీకి సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించి టాపిక్స్ కవర్ అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీకి సంబంధించిన ఒక టాపిక్ ఉంది ఈరోజు. ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య ఫీజు నియంత్రణ పర్యవేక్షణ కోసం ప్రభుత్వము విద్యాశాఖ వారు ఒక కమిటీని వేశారు. ఉన్నత విద్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నత విద్య ఫీజు నియంత్రణ మరియు పర్యవేక్షణ ఇందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఎవరి ఆధ్వర్యంలో కమిటీ, ఎవరి అధ్యక్షతను పనిచేస్తుంది? డైరెక్ట్ పాయింట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యా ఫీజు నియంత్రణ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి హెడ్గా ఎవరంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ విఆర్కే కృపాసాగర్ గారు. కృపాసాగర్ ఈ కమిటీకి చైర్పర్సన్గానంట. చార్టెడ్ అకౌంటెంట్ మరియు ప్రజా ఆర్థిక నిపుణుడు తిరుమల శెట్టి వెంకట రంగ సత్యభానుమూర్తిని సభ్యుడిగా నియమించింది. ఓకేనా, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల ఫీజులను నియంత్రించడం మరియు పర్యవేక్షించడం ఈ కమిటీకి అప్పగించిన ప్రధాన బాధ్యత. సో కమిటీ ఎందుకోసము, ఎవరి ఆధ్వర్యంలో? ఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మీకు రీసెంట్గా జాతీయ స్థాయిలో కొన్ని కమిటీలు, ఎవరి అధ్యక్షతన ఆ కమిటీ, ఉద్దేశం ఏంటి, అరౌండ్ ఒక 30 టాపిక్స్ని మీకు లాస్ట్ ఒక 3 మంత్స్లోనే చెప్పాను. కమిటీల గురించి పోటీ పరీక్షలు అడుగుతారు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి. సో కామన్వెల్త్కి సంబంధించి. కామన్వెల్త్ కంట్రీస్ అని వేటిని అంటాము? ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన కాలనీస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కూటమిగా ఏర్పడినాయి. భారత్ ఒకప్పుడు బ్రిటిష్ వారిచ్చే పరిపాలించబడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949లో భారత్ కామన్వెల్త్ కూటమిలో చేరింది. మరి ఆ కామన్వెల్త్ కంట్రీసే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటాయి. ఇక్కడ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో జరగబోతోంది. ఈ నెలనే ప్రారంభం కాబోతోంది. ఓకేనా, మరి కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026కి ఒక మస్కట్ అనేది ఉంటుంది. ఏదైనా ఒక క్రీడ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న క్రీడకి మస్కట్, లోగో ఇటువంటి వాటిపైన అడుగుతారు కదా. మయూర్ అనే ఒక మస్కట్ని ఆవిష్కరించడం జరిగింది. మయూర్ అంటే సింపుల్గా నెమలి. ఓకేనా, సో ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ఉన్నారు. ఓకేనా, 2025 ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉంటాయి? 70. 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 కోసం 2026 జూలై 14 నిన్నటి రోజున మయూర్ అనే ఒక అఫీషియల్ మస్కట్ని అన్వీల్ చేశారు. ఈ ఛాంపియన్షిప్ జూలై 27 ఈ నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు ఢిల్లీలో జరుగుతుంది, త్యాగరాజ్ స్టేడియంలో. భారత జాతీయ పక్షి అయిన నెమలి స్ఫూర్తితో రూపొందించిన మయూర్ అనేది శక్తి, ఆతిథ్యం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పోటీలను ఢిల్లీ ప్రభుత్వం మరియు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ టోర్నీలో 35కు పైగా దేశాలు పాల్గొనే అవకాశం ఉందంట. డైరెక్ట్ చూడండి. సో ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్గా మనం టాపిక్ చూసినప్పుడు షెడ్యూల్ ఫస్ట్ చూస్తాము. అఫీషియల్గా షెడ్యూల్ డిక్లేర్ అయింది, వెన్యూ డిక్లేర్ అయింది అంటే ఖచ్చితంగా అది రానున్న పోటీ పరీక్ష ప్రశ్న అన్నట్టే. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ కామన్వెల్త్ దేశాల మధ్య నిర్వహించే అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్. మరి ఈ సంవత్సరం జరిగే ఈ టోర్నమెంట్ అనేది మొదటి నుండి తీసుకుంటే 22వ ఎడిషన్ అంట. ఇక టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో టేబుల్ టెన్నిస్ క్రీడ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. 1926లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా, ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇది, ప్రశ్నగా ఇచ్చాను. ఇటీవల వార్తలు నిలిచిన ప్రంబనన్ దేవాలయ సముదాయం లేదా దేవాలయం ఏ దేశంలో ఉంది? అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో టాపిక్స్ విషయానికి వస్తే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన 2 ప్రోడక్ట్స్కి జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇక యుఎన్ఎస్సి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యత్వం కోసము ప్రారంభించిన ఒక విజన్ శాంతి అంటే ఏంటి? అమల్లోకి భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్. 9 యూరోపియన్ దేశాలు
యుక్రెయిన్ కలిసి క్షిపణి రక్షణ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది, యాంటీ బ్యాలిస్టిక్ కోయాలిషన్. మహిళా పరిశోధకుల కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వారు ప్రారంభించిన ఆస్పైర్ శక్తి కార్యక్రమం. భారతదేశంలోనే మొట్టమొదటి లేదా ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ డ్రివెన్ ఏ యూనివర్సిటీ కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటవుతుంది. ప్రత్యేకత ఏంటి? పారాక్వాట్ కలుపు మందుపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఓకేనా. సో కలుపు మందు నిర్మూలన కోసం ఉపయోగించే ఒక రసాయనం పారాక్వాట్ డైక్లోరైడ్. అయోధ్యలోని బదర్సా పట్టణానికి భారత్ నగర్ అనే పేరుని మార్పు చేయడం జరిగింది రీసెంట్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. భారత్లో అతిపెద్ద గ్రామస్థాయి టెలికాం సర్వే కోసము డిఓపి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మరియు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం. అరుణాచల్ ప్రదేశ్లో 2 కొత్త సాలిటరీ తేనెటీగ జాతులను గుర్తించడం జరిగింది అట్రీ శాస్త్రవేత్తలు. వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? ఏపీ ఉన్నత విద్య ఫీజు నియంత్రణ మరియు పర్యవేక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ఎవరి ఆధ్వర్యంలో అంటారు? సో జస్టిస్ విఆర్కే కృపాసాగర్ గారి ఆధ్వర్యంలో. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026కి సంబంధించి మయూర్ అనే ఒక అఫీషియల్ మస్కెట్ని అన్వీల్ చేశారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ రీసెంట్గా కొలంబియాలో ముగిసింది. అందులో మన భారత్ సాధించిన ఘనత 5 స్వర్ణాలు. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలో నిలిచిన ప్రంబన దేవాలయ సముదాయం లేదా దేవాలయం ఏ దేశంలో ఉంది? ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. క్లాస్లో ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో విన్న తర్వాత మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారెవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 2026 కోర్సులో ఈ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో PDF రూపంలో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్ సెగ్మెంట్ వైజ్గా 20 సెగ్మెంట్స్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఎవ్రీ మంత్, మంత్లీ మ్యాగజైన్ తెలుగు ఇంగ్లీష్ అండ్ 1-లైనర్ కరెంట్ అఫైర్స్ స్పెషల్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.